ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోరిన మీదటగా విచారణను 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి లభించిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని కూడా కోర్టు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. కర్నూలు నగరంలోని ప్రతిభ కోచింగ్ సెంటర్ డీఎస్పీ పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనిపించిందని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అరుణాచలం రెడ్డి తెలిపారు. ఈ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులతో పాటు 400కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారన్నారు.